సరిగా రావటం లేదా? ఇండియా ఫస్ట్ లైపోసోమల్ అవెంజర్స్ గమ్మీస్ వాడండి. నిద్ర సమస్య దూరం చేసుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో న్యాచురోపతి డాక్టర్, అదేవిధంగా గర్భ సంస్కార స్పెషలిస్ట్ డాక్టర్ చంద్రలేఖ గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే సార్. మ్యామ్, మనము లాస్ట్ టైం ఒకటి వీడియో చేసామండి. మోకాళ్ళలో గుజ్జును పెంచే విధంగా కొన్ని ఇంగ్రీడియంట్స్ చెప్తూ దాన్ని లేపనం లాగా అప్లై చేసాం. సో దాని కింద కమెంట్ చేశారు, అంటే మోకాళ్ళ పైన మనం ఇది రాసిన వెంటనే మనకి గుజ్జు ఉత్పత్తి అయ్యే విధంగా ఉంటుందా, అదే విధంగా ఏదైనా ఫుడ్ లాగా తీసుకునే విధంగా కూడా ఉంటుందా అండి అని చెప్పేసి అన్నారు. అంటే కేవలం ఇది అప్లై మాత్రమేనా అండి, లేదంటే ఏదైనా ఇంగ్రీడియంట్స్ తీసుకోవడం వల్ల కూడా మనం మోకాళ్ళలో గుజ్జు పెరిగే విధంగా ఉంటుందా? గుజ్జు పెరగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్లాక్ సీడ్స్ అనేవి చాలా బెస్ట్ అనమాట. అవిసె గింజలు అంటాం. సో ఇది రెగ్యులర్ గా వాడడం వల్ల ఇప్పుడు మీరు దాన్ని వాటర్ లో సోక్ చేసుకొని చూసుకున్నప్పుడు కూడా చాలా జెలటిన్ లాగా వస్తుంది. సో అలాగే అవును. సో ఇన్ ద సేమ్ వే మనకి ఈ గుజ్జు కూడా మంచిగా పెరగడానికి బాగా క్రానిక్ కండిషన్ లో కాకుండా ఇనిషియల్ ఫేస్ ఆఫ్ కరెక్ట్ స్టేజ్ 1 స్టేజ్ 2 లో కానీ ఈ అవిసె గింజలు రెగ్యులర్ గా వాడుకుంటే ఫుడ్ లో గుజ్జు పెరగడమే కాకుండా మోకాళ్ళ స్ట్రెంగ్త్ కూడా బాగా వస్తుంది అనమాట. ఓకే, అసలు ఎందుకు ఈ మోకాళ్ళ నొప్పులు చిన్న ఏజ్ లోనే వస్తా ఉన్నాయంటారు? జనరల్ గా కాల్షియం తక్కువ ఉండడం ఒకటి, విటమిన్ డి తక్కువ ఉండి కాల్షియం అబ్జార్ప్షన్ ఆల్టర్ అవ్వడం ఒకటి, అండ్ ఎక్కువ స్పెషల్ యూత్ చూసుకున్నప్పుడు ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు. ఇంట్లో హోమ్ మేడ్ ఫుడ్ కన్నా కూడా బయట నుంచి తెచ్చిన ఫుడ్స్ అండ్ ఇంట్లో చేసుకున్నప్పుడు కూడా అవునవును ప్యాక్డ్ ఫుడ్స్ అండ్ దాంతో పాటు మైదా బేస్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఈ నీ పెయిన్స్, నీ జాయింట్స్, వేరే వేరే జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. బికాస్ ఈ మైదాలో అలాక్సిన్ అనే ఒక కాంపోనెంట్ ఉంటుంది అనమాట. అది లాంగ్ టర్మ్ లో చూసుకున్నప్పుడు ఏంటంటే ఇన్ఫ్లమేషన్ మన బాడీలో ఎక్కువ చేస్తూ ఉంటది. ఈ ఆర్థరైటిస్ అనేది కూడా మనకి వర్డ్ లోనే ఉంది. ఐటిస్ అని ఉంది. ఐటిస్ ఇస్ నథింగ్ బట్ ఇన్ఫ్లమేషన్. సో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవ్వకుండా ఉండాలంటే హెల్దీ ఫుడ్స్, నేచర్ గివెన్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి. సో దీంట్లో వాడుతున్న కాంపోనెంట్స్ ఏంటంటే అవిసె గింజలు, ఈ అజ్వైన్, వాము, తర్వాత శొంఠి పొడి, పసుపు, మెంతులు. సో అన్ని కాంపోనెంట్స్ కూడా హైలీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నవి చూస్ చేసుకున్నాం అనమాట. సో మోకాళ్ళలో గుజ్జు అనేది మనం చెప్తా ఉన్నాము, మోకాళ్ళ నప్పులు ఉన్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుందా అండి? ఇది ఖచ్చితంగా అవుతుంది. అంటే గుజ్జు తగ్గడం వల్ల నప్పులు వస్తాయి. అవును, ఫ్రిక్షన్ ఎక్కువ అయిపోతుంది కదా. ఈ కార్టిలేజ్ ఉన్నప్పుడు ఏంటంటే బోన్ మధ్యలో స్పేస్ ఉంటది. అట్ ద సేమ్ టైమ్ మూవ్మెంట్ అవ్వడానికి ఈజీగా హెల్ప్ చేస్తుంది. నిదానంగా అది కరిగి తక్కువ అవుతున్న కొద్దీ డైరెక్ట్ గా బోన్ ఫ్రిక్షన్ వచ్చేస్తుంది అనమాట. అందువల్ల పెయిన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, ఫుడ్ వల్ల వాస్తవానికి మనం మాట్లాడితే మనం తీసుకునే ఫుడ్ వల్ల గుజ్జు అనేది పెరుగుతుందా అండి? అంటే దానికోసం అనేసి ఇప్పుడు పిఆర్పి ఇంజెక్షన్స్ ఇట్లాంటివి వచ్చాయి కదా, అది ఫుడ్ తోనే మనం నియంత్రించుకోవచ్చు, తెచ్చుకోవచ్చు వాటిని గుజ్జుని? అంటే ఇనిషియల్ ఫేజెస్ ఆఫ్ ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్ వరకు అయితే ఖచ్చితంగా ప్రామిస్ చేయొచ్చు. ఫ్లాగ్ సీడ్స్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఎక్కువ తీసుకొని ఒకసారి అది ప్రిపరేషన్ ఎట్లా అనేది చూద్దాం. ఖచ్చితంగా సార్. అదే మేము ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే మనం వీటితోనే క్యూర్ అవుతుంది అని అనుకుంటే మరి సర్జరీల వరకు ఎందుకు, అదే విధంగా ఇంజెక్షన్లు ఎందుకు అనేసి కొంతమంది పెడుతున్న కామెంట్స్ ని బేస్ చేసుకుని అడుగుతా ఉన్నాను. అంటే మరి క్రానిక్ కండిషన్ లో ఐ కాంట్ టెల్ దట్. ఇనిషియల్ ఫేజ్ లో ఖచ్చితంగా తీసుకోవచ్చు. సో ఈ అవిసె గింజలు 2 స్పూన్లు తీసుకున్నాను. తర్వాత శొంఠి పొడి అనమాట. శొంఠి పొడి కూడా ఇస్ వెరీ గుడ్. అసలు నార్మల్ గా వాటర్ లో కలుపుకొని తీసుకున్నా కూడా పెయిన్ తగ్గేంత ఎఫెక్టివ్ అనమాట. ఓకే. సో ఇది తర్వాత వాములో యూజినోల్ అనే కాంపోనెంట్ ఉంటుంది. పెయిన్ రిడక్షన్ కి బెస్ట్ ఇది. జనరల్ గా డైజెషన్ కి కూడా చాలా మంచిది. తర్వాత పసుపులో చెప్పనక్కర్లేదు. అవును. సో యాంటీబయాటిక్, యాంటీసెప్టిక్ కూడా. అవును. సో పెయిన్ తగ్గించే కాంపోనెంట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ మెంతులు కూడా అంతే, బెస్ట్ ఫర్ పెయిన్ రిడక్షన్. జనరల్ గా బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ మొత్తంని మిక్సీ పెట్టుకొని పొడి చేసుకోవాలి. ఓకే. రావణ 8 నిమిషాలు వచ్చిందా? 5.
బౌలి అక్క అది ఆఫ్ చేసేసాను. అంతే కదా. మిక్సీ పట్టుకున్న తర్వాత ఫైన్ పౌడర్ రెడీ అయిపోయింది. ఓకే, స్మెల్ చూసారా సార్ ఎంత బాగా అదే వస్తుందో. చాలా బాగా వస్తుంది. అంటే వాము ఉంది కదా. ఇది రోజుకి 2 సార్లు తీసుకోవాలి. నేను చూపిస్తాను ఇప్పుడు ఎలా తీసుకోవాలని. ఓకే. ఇది ఏం చేయాలంటే ఒకసారి ప్రిపేర్ చేసుకొని ఒక చిన్న డబ్బాలో ఎత్తి పెట్టేసుకోవచ్చు. రోజు వాడుకోవచ్చు. ప్రతిరోజు మనం చేసుకోవాల్సిన పని ఉండదు. ఈ పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా. ఇప్పుడు దీన్ని ఎలా కన్జ్యూమ్ చేయాలి, ఎలా తీసుకోవాలని చూద్దాం. సో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ని కొంచెం వార్మ్ చేసుకోవాలి, కొంచెం వేడి చేసుకోవాలి. ఇది వచ్చేసేసి అంటే మామూలుగా ఒక పర్సన్ తీసుకోవాలంటే ఎన్ని స్పూన్లు అది మనం యాడ్ చేయాలండి? ఒక పర్సన్ కి ఒక రోజుకి ఒక గ్లాస్ కి 1 స్పూన్ సరిపోతుంది. ఓ, ఓకే. ఆ రెడీ అయిన వాటర్ ని కూడా సగము మార్నింగ్ తీసుకోవాలి, సగం ఈవినింగ్ తీసుకోవాలన్నమాట. ఓకే, ఓకే. సగం పొద్దున, సగం సాయంత్రం. ఇప్పుడు ప్రివెన్షన్ లాగా తీసుకోవచ్చు అండి ఇది? అంటే మామూలుగా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళే అని కాకుండా మోకాళ్ళ నొప్పులు రాకుండా అనేసి తీసుకోవచ్చా వీటిని? ప్రివెన్షన్ లాగా తీసుకోవచ్చు. అప్పుడు 2 సార్లు కాకుండా ఒకసారి ఒకసారి వారంలో ఒకసారి 2 సార్లు అదే, తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీడే ఇంట్లో అవసరం లేదు. ఇంట్లో మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఉంటారండి. వాళ్ళు తీసుకుంటా ఉన్నప్పుడు బెటర్ గా మేము కూడా ఏమైనా తీసుకోవచ్చా అని చెప్పేసి పక్కన పర్సన్ అనుకుంటా ఉంటారు కదా. సో వాళ్ళ కోసం అడుగుతాం. తీసుకోవచ్చు, కాకపోతే వాళ్ళంతా రెగ్యులర్ గా అవసరం లేదు. వారానికి ఒకసారి 2 సార్లు తీసుకోవచ్చు. ఓకే. సో కాగుతున్నాయి వాటర్, ఒక 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఇంత. ఓకే. వాము అనే దాన్ని ఈ అజీర్తి ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ వాడుతూ ఉంటారు కదండి. వామ్ వాటర్ ఇస్తా ఉంటారు. వాములో ఏంటంటే దాంట్లో ఒక ఎసెన్షియల్ ఆయిల్ ఉంటుంది అనమాట. ఈ ఎసెన్షియల్ ఆయిల్ జనరల్ గా పెయిన్ కిల్లర్ కి కూడా వాడుకోవచ్చు. ఓకే. అదే విధంగా ఈ నీ పెయిన్ ఉన్నప్పుడు, అంటే మనకు మోకాలు నొప్పులు ఉన్నప్పుడు కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ చాలా బాగా ఉంటాయి దీంట్లో. ఆ యూజినాల్ అంటే ఏమనుకుంటాం కదా, యూజినాల్ అనేది ఎఫెక్టివ్ గా పెయిన్ రిడక్షన్ కి బాగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఓకే. ఆఫ్ చేసేయండి. ఇంకా కాఫీ టీలు బంద్ చేసేసి దీన్ని తీసుకోవచ్చేమో మ్యామ్. డెఫినెట్లీ. ఇంటికి వచ్చిన వాళ్ళకు కూడా కాఫీ టీ ఎంకరేజ్ చేయకుండా ఇలాంటి మంచి హెల్తీ డ్రింక్స్ ఇవ్వడం వల్ల మన ఇంటికి వచ్చిన వాళ్ళ హెల్త్ కూడా మనమే బాగా ఇంప్రూవ్ చేసిన వాళ్ళు అవుతాం అనమాట. ఇది ఇందులో అవిసె గింజలు వేసాం కాబట్టి కొంచెం థిక్నెస్ ఉంది, ఆ జెల్లీ టైప్ లో కనపడతా ఉంది. చూడ్డానికి కలర్ చాలా బాగుంది. ఏదో ఒక గ్రీన్ టీ మనం డిప్ చేసేసి చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. అంతలా ఉంది. మనం కేవలం జస్ట్ ఒక 4 ఇంగ్రీడియంట్స్ మాత్రమే మనం వాడాము. సో వీటితోనే మనం హెల్దీగా కూడా ఈ కాఫీ టీల కంటే కూడా దీన్ని డైలీ 2 టైమ్స్ తీసుకున్నాము అని అంటే మన మోకాళ్ళ నొప్పులు అయితే తగ్గుతాయని చెప్పేసి డాక్టర్ చంద్రలేఖ్ గారు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్.